నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ వీడియోలో ఏంటంటే పాతవి డిఫరెంట్‌గా చేసినవన్నీ చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్‌ది వేరే దగ్గర ఎక్కడో రీమోడల్ కనిస్తే కరిగిచ్చేసారండి సగం పక్క. అవన్నీ నేను ఫోటో పెడతా చూడండి. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఉన్నాయన్నమాట. మళ్ళీ అవన్నీ తీసేసి ఇప్పుడు ఏం చేసామంటే కొత్తగా ఇట్లా గోల్డ్ బాల్ కూడా ఏంటంటే 3 కలర్స్ వేసాము. దాన్ని మల్టీ కలర్ లాగా కావాలన్నారు. 3 కలర్స్ వేసి ఇక్కడ కూడా ఏంటంటే ఈ చక్రీస్‌లో కూడా రెడ్, గ్రీన్ అన్నీ పెట్టేసుకొని ఈ లాకెట్ కూడా చాలా పాతది. ఇదంతా చైన్ అసలు చాలా పెద్ద లాకెట్ ఇది. దానికి కూడా వైట్ స్టోన్స్ ఇచ్చేసి, వైట్ స్టోన్, రెడ్, గ్రీన్ ఇచ్చేసి కొంచెం పెద్దగా చేసాము. ఇప్పుడు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంది. అంతకుముందు ఏంటంటే ప్లెయిన్ నెక్లెస్ లాగా ఉండేది ఇది. తనకి నచ్చలేదు. ప్లస్ ఒక పక్క షార్ట్, ఒక పక్క లాంగ్ ఉంది. అది ఎవరో చేసి సరిగ్గా చేయలేదనమాట. అందుకని మళ్ళీ దాన్నంతా రీమోడల్ చేసాము. ఫోటో పెడతా చూడండి. ఇవి కూడా కమ్మలు ఏంటంటే తనకి కరిగిచ్చేద్దామని తీసుకొస్తే నేను సెట్ లాగా ఇప్పుడు ఇదంతా ఈ కమ్మలు నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టా. కానీ ఏంటంటే ఒక సెట్ లాగా చూపిద్దాం. ఇదంతా వాళ్ళదే. ఇప్పుడు ఇది ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇవేంటంటే కరిగిచ్చేద్దాం పాత బంగారం కింద తీసుకొచ్చారు ఈ కమ్మలు. ఇవి అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే చేంజబుల్ హుక్స్ అనమాట. హుక్స్ ఇది పాతది నక్లీస్‌లో మిగిలిపోయిన ఒక బిట్. కింద పార్ట్ అనమాట. పై పార్ట్ వేరే చేసేసాము. కింద పార్ట్ మిగిలింది. ఇవన్నీ కలిపి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏం చేశానంటే దీనికి మళ్ళీ వేరేది వైట్ స్టోన్ పెట్టడం కన్నా ఇదే బాగుందని మొత్తం సెట్ లాగా చేసిచ్చాను. ఇలాగ ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టుకున్న ఒక సెట్ లాగా ఉంటుంది. చూస్తారని మొత్తం చూపిస్తున్నాను. ఇలాంటివి ఇంకా చాలా చేస్తూ ఉంటాం. ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర నవరత్న చైన్ ఉన్నాయి. వాడని పాత కమ్మలు ఉన్నాయన్నమాట. కమ్మలు ఏంటంటే ఇది ఒక పార్టే. కింద పార్ట్ తీసేసాము. ఇది కింద పార్ట్, పై పార్ట్ తీసేసాము. ఇవి వాడడం లేదు ఆ కమ్మలు. ఆ కమ్మలకి ఏం చేసామంటే వైట్ స్టోన్ ఫ్రేమ్ పెట్టి వైట్ స్టోన్ ఫ్రేమ్స్‌తో లైట్ వెయిట్‌లో ఇచ్చేసుకున్నాను. ఉన్న పాత నవరత్న ఒక 2 లైన్స్ ఉన్నాయి. దాన్ని ఇలా 4 లైన్స్ లాగా చేసుకొని వెనకకి ఏం చేశానంటే సేమ్ ఇట్లా గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యేటివే గ్రీన్ కలర్ బీడ్స్ వేసేసి ఇలా హుక్ వేసి ఇచ్చేసాం. లెంగ్త్ ఎక్కువ ఉంది అందుకని పక్కన పెట్టాను. ఇదంతా హుక్. ఇట్లా హుక్ వేసి ఇచ్చేసామన్నమాట. ఏంటంటే పాతవి అన్నీ ఉంటే ఇలా తీసుకొస్తే ఏదైనా చేసుకోవచ్చు. ఈ కమ్మలు పాతవి తనవే, ఎక్కువ గోల్డ్ ఏం వాడలేదు దీంట్లో. ఇది కూడా తనదే నవరత్నాలవి. ఇంకా చాలా తీసుకొచ్చారు. అన్నీ కలిపి ఏం చేసామంటే ఇలా డిఫరెంట్‌గా తీసుకొస్తేనే దేనికి యూజ్ చేయొచ్చు అని చూడొచ్చు అనమాట. ఇలా తీసుకొచ్చారు కాబట్టి ఏం చేసామంటే ఉన్న కమ్మలు పాతవి కరిగించుకున్నవి వాడేసాము. ఇట్లా నవరత్నాలు ఉన్నాయి. తను వాడడం లేదు. ఇప్పుడు ఉట్టి నవరత్నాలు వేసుకోబుద్ధి కాలేదన్నారు. అది ఇలా సెట్ చేసి ఇచ్చాం. మీ దగ్గర కూడా ఏ దగ్గర ఉన్నాయంటే ఇలాంటివి తీసుకొచ్చారంటే లైట్ వెయిట్‌లో డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే పాత నల్లపూసలు. దీంట్లో ఉన్న గోల్డ్ బాల్స్ అన్నీ కరిగిచ్చేసాము. అప్పుడే కరిగిచ్చేసి అన్నిటికీ వాడుకోవచ్చని పాత బంగారం కింద ఇచ్చారనమాట. ఇప్పుడు ఏం చేసామంటే అక్కడ కట్ చేసేసి వాళ్ళు ఉన్నప్పుడే బాల్స్ తీసి అన్నీ కరిగిచ్చేసాం. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఏం చేసామంటే ఆ ముక్కలు ఉన్నాయి. ఆ ముక్కలు మధ్యలో ఇట్లా కొంచెం పొడుగు పగడాలు పెట్టేసి 2 లైన్స్ సెట్ చేసి ఇచ్చేసాం డిఫరెంట్‌గా. ఉన్న ఈ బ్లాక్ బీడ్స్ అంతా వాడవే అనమాట. లెంగ్త్‌కి కూడా సరిపోయినాయి. ఎంత లెంగ్త్ వస్తే అంత పెట్టేసి బ్యాక్ సైడ్ ఒక హుక్ ఇచ్చేసాను. హుక్ ఇచ్చేసి ఆ గ్యాప్స్‌లో అంతా క్యాప్స్ ఇచ్చేసి ఇప్పుడు క్యాప్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాననమాట. కొంచెం పొడుగు ఉన్న కూరలు ఇచ్చేసాను. అట్లాగే ఏదైనా ఉన్నాయన్నీ తీసుకొస్తే వీళ్ళు చాలా తీసుకొచ్చారు బీడ్స్ అన్నీ. అన్నిట్లో కలిపి ఇలా సెట్ చేసుకున్నాం అన్నమాట. ఉన్న బంగారం కూడా వాడుకున్నాము. అలా మీరు కూడా ఏదైనా ఉన్నాయి తీసుకొస్తే అలా సెట్ చేసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ ఏమంటే ఎక్కువ పెద్దగా ఏం చేయలేదండి. తన దగ్గర కమ్మలు ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నారు. దీనికి ఎక్కువ ఏం వద్దండి వేయడము. ఆల్రెడీ కింద ఏంటంటే పాయలు కూడా ఉన్నాయి. కొంచెం చిన్నగా లెంగ్తీగా కావాలన్నారు. అందుకని రెడ్, గ్రీన్ డ్రాప్స్ వేసామన్నట్టు. మల్టీ కలర్ అయితే అన్నిటికీ వాడుకోవచ్చని. వీళ్ళవి ఇంకా చిన్న కమ్మలు చాలా ఉన్నాయి రిపేర్ చేసేటివి చేస్తున్నాము. బ్యాక్ స్క్రూ కూడా ఏంటంటే మనకి కాదు అనుకుంటే స్క్రూ కూడా మార్చుకొని చేసుకోవచ్చు. అలా కొత్త స్క్రూ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఉన్నాయి అలాంటివి తీసుకొచ్చారంటే ఏది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ స్క్రూస్ అలా చేసుకొని ఇప్పుడు సింపుల్గా స్క్రూస్ మార్చి సింపుల్గా కింద ఏంటంటే రెడ్, గ్రీన్ బీడ్స్ అవి పెట్టామన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ ఒక లాకెట్ ఉండి ప్లెయిన్ చైన్ ఉందన్నమాట. సింపుల్గా కింద వైట్ స్టోన్ లాకెట్ ఉండి ప్లెయిన్ చైన్ అంతకుముందు అందరి దగ్గర చాలా ఉన్నాయి ఇవి. తను ఏంటంటే నా వీడియోస్లో చూసి చెప్పాను కదా ఎప్పుడు బొట్టుమాలలు మ్యాంగోస్ ఖచ్చితంగా ఉంటాయి నా వీడియోలని. ఈ వీడియోలో అయితే చూడండి బొట్టుమాలలు చాలా గ్రీన్ చేసాం, రెడ్ చాలా ఉన్నాయి. ఇదేంటంటే తనకి ఫిక్స్ అయిపోయి వచ్చారు. వైట్ స్టోన్ నక్లీస్కి దీనికి ఏంటంటే నాకు బొట్టుమాల కావాలి, ఒకదానికి మ్యాంగోస్ కావాలి, ఇట్లా ఫిక్స్ అయ్యారు. దీనికి బొట్టుమాల పెడదామని చెప్పాము. బొట్టుమాల ఇలా పెట్టేశాను అనమాట. వైట్, గ్రీన్ స్టోన్. యాక్చువల్లీ వైట్ కాబట్టి తను ఏంటంటే ఒకదానికి మాత్రం హ్యాంగింగ్ పెట్టమన్నారు బొట్టుమాలకి. అందుకని చెప్పి కస్టమర్ చాయిస్ని బట్టి ఒకదానికి హ్యాంగింగ్కి బొట్టుమాల ఇచ్చాం. మిగతాన్ని ప్లెయిన్ బొట్టుమాలలు ఇచ్చామన్నమాట. ఇలాగేంటంటే డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకొస్తే ఈ బొట్టుమాలలు చాలా లైట్ వెయిట్ చూడడానికి హెవీగా ఉంటాయి కాబట్టి చాలామంది బొట్టుమాలలు అయితే అసలు డైలీ 1, 2, 3 ఉంటున్నాయండి ప్రతి వీడియోలో. ఇంకా కొన్ని పెట్టడం లేదు. కొన్ని ఇలా డిఫరెంట్ ఉన్నవే బొట్టుమాలలు చూపిస్తున్నాను. అన్ని ఉన్నాయి బొట్టుమాలలు అయితే తీసుకొస్తున్నాయి. ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా చేస్తున్నాం బొట్టుమాలలు. మ్యాంగోస్ బొట్టుమాలలు. ఇది కూడా ఏంటంటే తనకి రిక్వైర్మెంట్ బొట్టుమాల చూసి రాగానే నాకు బొట్టుమాలే కావాలన్నారు. అందుకని ఇట్లా బొట్టుమాల పెట్టించామన్నమాట. కింద హ్యాంగింగ్స్ వేసి ఇచ్చాం. ఇంకేదైనా కస్టమర్ చాయిస్ని బట్టి మీకు కావాలి అంటే అలా కూడా చేసిస్తాము. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర రూబీ నెక్లెస్ ఉంది.
రూబీ నెక్లెస్ కూడా ఏంటంటే ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇది నెక్‌కి డిఫరెంట్‌గా కొంచెం బ్రాడ్ ఉంది. వాళ్ళేంటంటే ఫిక్స్ అయిపోయి నాకిది మ్యాంగోసే కావాలన్నారు. ఇలా అందుకని మ్యాంగోస్ పెట్టించామనమాట ఇలాగా. కమ్మలకి కూడా ఏంటంటే 6 మ్యాంగోస్ కావాలన్నారు. అందుకని 3+3 6 మ్యాంగోస్ పెట్టించాము. ఇప్పుడు చాలా బ్రాడ్ అయింది. బ్రాడ్ అంతకుముందే బ్రాడ్‌గుంది. తను ఇంకా బ్రాడ్ కావాలన్నారు. అందుకని రెడ్ స్టోన్ కాబట్టి రెడ్, వైట్ స్టోన్‌లో పెట్టించేసామనమాట. మొత్తం రెడ్డే పెట్టేస్తే మరీ బ్రైట్‌గా అయిపోతది. షైన్ ఉండదని చెప్పి వైట్ వాడతాను. వైట్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు కొంచెం బ్రైట్‌నెస్ వచ్చి నీట్‌గా కనపడతది. మొత్తం రెడ్ అయినా కూడా అట్లా తెలీదనమాట. అందుకని చెప్పి ఇలా చేసిచ్చాను. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే డిఫరెంట్‌గా ఉంది. ఇలాంటి వాటికి కూడా పెట్టొచ్చు. మ్యాంగోస్ పెట్టొచ్చు, బొట్టుమాల. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ కలర్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ చిన్న చిన్న కమ్మలు ఇలా చాలా తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్‌గా చేస్తున్నాం. ఎలా చేస్తాను ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను చూడండి. ఇదేంటంటే చిన్నదనమాట. పాతది పాపట బిళ్ళ. కొంచెం పెద్దగా చేద్దామని చాంద్ అది పెట్టేసి పెద్దగా చేద్దామని. ఇది కొంచెం డిఫరెంట్‌గా చేసిద్దాం అనుకుంటున్నాను. ఇది లాకెట్ సైడ్ బిల్ అనమాట చైన్‌లోది. ఇది కూడా ఏంటంటే వాళ్ళు చాలా పాతది డైమండ్ లాకెట్. సింపుల్‌గా ఉంది. బ్లాక్ బీడ్స్ అవి చేస్తున్నాము. దానికి వేసిద్దాం అనుకున్నాను. ఇవి కూడా ఇట్లా కమ్మలనమాట. ఇవన్నీ వీటికి ఏమేమి చేస్తాను డిఫరెంట్‌గా హ్యాంగింగ్స్ అవేసి ఫర్దర్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను. చూస్తూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి. డిఫరెంట్‌గా చేస్తుంటాం. వీడియోస్ పెడుతుంటాను చూస్తుండండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే పాతవి కొత్తగా చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేంటంటే ఇంకా అందరికీ ఫర్దర్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అందరికీ వస్తాయి. మీ దాకా రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్ప్ చేయండి. థాంక్ యూ.